పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. O Israel, fear not, for I have redeemed thee. I have called thee by the name, thou art mine. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఈ దినాన సర్వకృపానిదేగు దేవుడు నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే నేస్తమా, నీవు ఎట్టి పరిస్థితిలో ఉన్నావు, భయముతోనూ ఆందోళనతోనూ చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ నీవు దుఃఖిస్తూ ఉన్నావా, వేదన చెందుతూ ఉన్నావా, అనారోగ్యము నిన్ను భయపెడుతోందా, ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధ పెడుతూ ఉన్నవా, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉండినా, ఎంతటి భయంకరమైన ఇబ్బందులు నిన్ను పీడిస్తూ ఉండినా నీవు భయపడాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇది నాన్న నీకు ఆయన తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నేస్తమా, నిన్ను విమోచించి ఉన్నాను అని నీకు భరోసా ఇస్తూ ఉన్నారు. భయపడద్దు అని నీకు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు నా సొత్తు అని నీకు ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సమస్త సృష్టిని ఎవరైతే కలుగు చేసి ఉన్నారో వాటన్నిటికీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ దినాన నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని కలుగు చేస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా ఉన్నదా నేస్తమా? ఏమీ లేదు, ఏమీ లేదు. కలుగుగాక అని సమస్తమును కలుగు చేస్తున్న దేవుడు ఈ దినాన నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అంటే, నీవు నా సొత్తు అని నీకు చెప్తూ ఉన్నారు. అనగా నీ పక్షమందు ఆయన నిలువబడి ఉన్నారు, పేరు పెట్టి నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు భయపడకు, దిగులు చెందకు. ఎందుకంటే భయపడుట, దుఃఖించుట, వేదన చెందుట ఇవన్నీ కూడా భయంకరమైన అనారోగ్యాలకి హేతువుగా నిన్ను నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరత లేదు. నీ దేవుడు నీ పక్షమందున్నారు. ఇంతటి ఉన్నతమైన కార్యములను చేస్తున్న దేవుడు నీ జీవితంలో నీవు కోరుకుంటున్న చిన్న చిన్న సంగతులు, చిన్న చిన్న ఆశీర్వాద కార్యములను దేవుడు నీకు అనుగ్రహించలేరా? నీవు కోరుకుంటున్నవన్నీ కూడా చాలా స్వల్పమైన సంగతులే. నీ కొరకు దేవుడు సృజించిన ఈ సర్వ సృష్టి ముందట నీకు అవసరమైన అవసరతలన్నీ కూడా చాలా స్వల్పమైన సంగతులే. ఎవరికి? దేవునికి, నీకు కాదు. నీకు చాలా అసాధ్యమైనవి అయినప్పటికీ దేవునికి సాధ్యమే. కాబట్టి నేస్తమా, నీవు భయమును విడిచిపెట్టు, దుఃఖమును విడిచిపెట్టు, సమస్త చింతలను కూడా దేవుని పరిశుద్ధ పాదముల చెంత విడిచిపెట్టు. ఆయన వైపు ఆశతో ఎదురుచూడు, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నేస్తమా, నిరీక్షణతో ఎదురుచూడు. ఆయన చేస్తారు అన్న నమ్మికతో దేవుని వైపు నీవు చూడగలిగినట్లయితే తప్పకుండా దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకుంటావు. ఎందుకంటే ఈ దినాన ఆయనే నీకు ఉన్నతమైన భరోసా ఇస్తూ ఉన్నారు. నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టరు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు.
నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన తన మహిమలో నుంచి నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుటకు మాత్రమే నీవు ప్రయత్నము చెయ్యి. నీ ప్రయత్నములన్నిటినీ దేవాది దేవుడు తప్పక ఫలింపచేస్తారు. దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన మీ పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డ కొరకైతే ఈ వాక్కును సిద్ధపరిచి ఉన్నారో వారి జీవితంలోనైనా ఉన్నతమైన కార్యములను జరిగించండి. నాయన ఈ వాక్కును వినిన ప్రతి బిడ్డ జీవితంలోనూ, ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా మీ మెండైన ఆశీర్వాదములను నాయన నిండుగా అనుగ్రహించి దీవించి కాపాడమని వేడుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులను గ్రహించండి, దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.